మహబూబాబాద్ జిల్లా యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఇక మరో అంశం చూసుకుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఇటు అసెంబ్లీ ఇటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాల ఎజెండాగా చర్చించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ సర్కార్ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని ఏలిటి మహేష్ రెడ్డి అన్నారు. ప్రజల తరపున అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తుతామని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకి ఏ విధంగా సన్నద్ధమవుతోంది బీజేపీ? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది? థ్యాంక్ యూ సతీష్. రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అటు శాసనసభ శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇప్పటికే సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు బీజేఎల్పీ కార్యాలయంలో కూడా బీజేఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం కూడా జరగడం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో ప్రధానంగా ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకోవడంతో పాటు అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికతో పాటు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ అనేటటువంటి అంశాలపైన సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ నేతలు రావడం జరిగింది. దీంతో పాటు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో సబ్జెక్ట్ పైన ప్రిపేర్ అవడంతో పాటు అదేవిధంగా సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ ఎమ్మెల్యేలను ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు, కానీ ఏ ఒక్క రూపాయిని బయట పెట్టలేదు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎందుకు లీగల్గా యాక్షన్ తీసుకోలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా సభలో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ